ఫిలిం ఛాంబర్లో తెలంగాణ నటులు సాంకేతిక నిపుణుల ఫోటోలు లేవంటూ సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి నాయకత్వంలో దాడికి పూనుకోవడం ఎంతవరకు సబబు? అసలు తెలంగాణ సినిమా అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? ఫోటోలు పెడితే అభివృద్ధి జరగనట్లేనా? తెలంగాణ సినిమాకు అన్యాయం జరుగుతుందని వివక్ష కొనసాగుతోందని ఎవరిని ప్రశ్నించాలి? ఎవరు బాధ్యులు? తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమస్యను ఎవరు పరిష్కరించాలి? ఇలాంటి చాలా ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా ఇంకా తెలంగాణ సినిమా రంగం అని ప్రత్యేకంగా ఎందుకు ఏర్పడలేదు? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఉన్నట్లు? గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎవరికి ఇచ్చినట్లు? ఆఖరుకు తెలంగాణ పాటగాడు రాహుల్కు అవార్డు ఇవ్వని కారణంగా తిరిగి ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ఫండ్ నుంచి ₹1 కోటి ఇవ్వాలని నిర్ణయించడం వెనుక అర్థమేమిటి? అవార్డుల ఎంపిక లోపభూయిష్టమేనేగా? తెలుగు సినిమా అసలు విడిపోవాల్సిన అవసరం ఉందా? ఆడ తెలుగు ఈడ తెలుగు కదా, మరి ఎందుకు విడిపోవాలి? బాలీవుడ్ ముంబై కేంద్రంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు సినిమా కూడా అంతే కదా, హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించింది. ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినిమా అప్పట్లో ఆనాటి ముఖ్యమంత్రుల పిలుపుకు స్పందించి హైదరాబాద్కు తరలివచ్చారు. వచ్చినందుకు అప్పట్లో జూబిహిల్స్ గుట్టల్లో స్థలాలు ఇచ్చారు, నామమాత్రపు రెట్లలో. ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏముంది? వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసుకుని తెలుగు సినిమా ఇక్కడ నిలదొక్కునేలా చేశారు. అందుకు పన్నులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు దాడులు చేయడం సబబేనా? గత 10 ఏళ్లు ప్రభుత్వం సినిమా రంగం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం నందులను కాదని గద్దర్ అవార్డులతో ప్రోత్సహించింది. ఇందుకు తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించారు, ప్రాధాన్యం ఇచ్చారు. సరే, విమర్శలు సహజం. తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడం సహజాతి సహజం. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది కాబట్టి ఉండనిచ్చాం. ఇక మోటముళ్ళే సర్దుకోండి అంటే ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్తారు. తెలుగు సినిమాలో భాగంగా తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకునే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిది. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వ్యక్తులను, ప్రైవేటు సంస్థలను ప్రశ్నిస్తే, దాడులు చేస్తే ప్రయోజనం ఉండదు. తెలుగు ఫిలిం ఛాంబర్కు తెలుగు సినిమా ఫెడరేషన్కు మధ్య చర్చలు జరుగుతున్నాయి. సినిమా కార్మికుల వేతనాలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి 30% పెంచాలి అనేది ఫెడరేషన్ డిమాండ్. అంత పెంచలేం, 5% పెంచుతాం అనేది ఫిలిం ఛాంబర్ నిర్మాతల మాట. ఆగస్టు 1 నుంచి సమ్మెకు వెళ్లాలనుకున్నామని, అయినా చర్చలు ఫలితాన్ని ఇస్తాయని వెళ్లలేదని, రేపటి నుంచి తప్పడం లేదని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని తెలిపారు. కార్మికుల్లో అధిక శాతం తెలంగాణ వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి కొందరు ఉన్నారు. 30% వేతనాలు పెంచాలని, పెండింగ్ లేకుండా ఏ రోజు వేతనం ఆ రోజు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సమస్యను ఫిలిం ఛాంబర్ పట్టించుకోని పరిస్థితుల్లో బాధ్యత తీసుకోవాల్సింది తెలంగాణ కార్మిక శాఖ మాత్రమే. ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేని వ్యవహారం. సినిమా పెద్దలు ముందుకొచ్చి పరిష్కారం చేయవచ్చు, కానీ ఎవరు ముందడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చొరవ తీసుకోవాలి. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ సీనియర్ నటుల ఫోటోలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ సినిమాను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. తెలంగాణలో పూణేలో ఉన్నట్లుగా ఫిలిం యాక్టింగ్, టెక్నికల్ శిక్షణ సంస్థను ప్రభుత్వం నెలకొల్పాలి. తెలంగాణ నేపథ్యంతో తీసే సినిమాలకు సబ్సిడీ లాంటివి ప్రవేశపెట్టి ప్రోత్సహించాలి. పునాదులు లేకుండా వేసుకోకుండా తెలుగు సినీ పరిశ్రమను విమర్శించడం, దాడులు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. తెలంగాణ సినిమా రంగం గురించి తగిన ప్రణాళికతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించి ముందుకు తీసుకువెళ్తేనే మరో 10 ఏళ్లలో తెలంగాణ చిత్ర పరిశ్రమ అంటూ ఒక గుర్తింపు వస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి నిర్మాతలు, దర్శకులు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఫిలిం ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. ఎప్పటి నుంచో ఈ రోజే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూస్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. బట్ ఇన్ని రోజులు అంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయినా సరే మాకంటూ ప్రత్యేక గుర్తింపు లేదు అంటే ఇప్పటికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా మంది చేస్తూ ఉన్నారు. సినీ కార్మికులు ఎక్కడి నుంచో వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పటికీ మన గద్దర్ అవార్డ్స్ జరిగినప్పటికీ కూడా మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అనేదే వినిపిస్తూ ఉంది. ఎందుకనంటే గత 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా కొనసాగింది కాబట్టి అలా ఉండనివ్వచ్చు కదా అని ఎన్నిసార్లు మాట్లాడినా కానీ వాళ్ళు సర్దుకోండి, మీరు వెళ్ళండి, లేదు ఆంధ్ర తెలంగాణ వేరు అని చెప్పారు. సో మరి ఇక్కడ చూస్తే ఒక్కరు ఉంటేనే జరిగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే సినిమా అంటే ప్రొడ్యూసర్లు కావాలి, డైరెక్టర్లు కావాలి, నిర్మాతలు అందరూ కావాలి. సో ఒక్కళ్ళు మాత్రమే తెలంగాణ వాళ్ళు మాత్రమే చేస్తే అయ్యేది కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తే అయ్యేది కాదు. సో దీని గురించి చాలా ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు అయిన తర్వాత దగ్గర నుంచి తెలంగాణకు సంబంధించి కూడా అవార్డ్స్ కూడా ఇచ్చారు. బట్ అవార్డ్స్ ఇచ్చినా కూడా సినిమా ఎంపిక ఏదైతే సినిమా హిట్ అవుతుంది, ఏదైతే ఎక్కువ ఆదరణ పొందుతుంది దాన్ని బట్టి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది తప్ప తెలంగాణ వాళ్ళకి అవార్డు ఇవ్వలేదు, ఆంధ్ర వాళ్ళకి అవార్డు ఇవ్వలేదు అని జ్యూరీ కమిటీ ఎప్పుడూ నిర్ణయించలేదు. ఆ రోజు కూడా జ్యూరీ కమిటీ రోజు కూడా జయసుధా గారు చాలా చెప్పారు, మాకు ఎలాంటి పక్షపాతం లేదు, అందరం చాలా క్లియర్ గా మేము అవార్డ్స్ ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చాము అని చెప్పడం జరిగింది. అక్కడైనా హిట్ అయిన సినిమాకి పేరు వచ్చిన రైటర్ కి డైరెక్టర్ కి ఇవ్వడం జరిగింది తప్ప ఈ తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అని చెప్పి ఇవ్వలేదు. అది తెలంగాణ దీనికి సపోర్ట్ చేయడానికి దానికి గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి మరి తెలంగాణ దిది కాబట్టే గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి మరి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇట్లా ఇస్తున్నాము అని చెప్పేసి ఆ రోజు కూడా గద్దర్ అవార్డ్స్ పేరు మీద చాలా బాగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అండ్ దిల్ రాజు ఈ ప్రోగ్రామ్ అంతా పర్యవేక్షణ చేశారు. అందరికీ ఎవరైతే దీనిలో ముందు ఉన్నారు, ఎవరైతే సినిమా బాగా ఆడింది, ఏ రైటర్ అయితే బాగా రాశారు అనే దాన్ని బట్టి చూశారు. సో తెలంగాణ కూడా ఉన్న వాళ్ళకు కూడా చాలా అవార్డ్స్ వెళ్ళినాయి. కానీ ఎందుకు ఇంకా మేము ముందుకు వెళ్ళట్లేదు, ఫోటోలు పగలగొట్టడం, ఈ గొడవ అనేది పద్మ అప్పుడు కాదు, దీనికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది. ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ అయితే అనేది కూడా తెలియట్లేదు. రైట్, థ్యాంక్ యూ ఉమా.